అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క గ్రంథంలోంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎలా ఉన్నారు? ఆయన యొక్క మాటలను ప్రతిరోజు మనము ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ దినము కూడా కొద్ది నిమిషాలు ఆయన మాటలను మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. భూమి మీద అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతూ ఉందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రేమ తగ్గిపోతూ ఉందని, చల్లారిపోతూ ఉందని దేవుని యొక్క లేఖనము మనకు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎంతో భయంకరమైనటువంటి సమయంలో మనం ఉంటూ ఉన్నాం. ఎక్కడ చూసినా అక్రమమే, అనగా క్రమము తప్పినటువంటి జీవితాలు, క్రమము తప్పినటువంటి పిల్లలు, క్రమము తప్పినటువంటి భార్య, క్రమము తప్పినటువంటి భర్త, క్రమము తప్పినటువంటి సంఘము, క్రమము తప్పుచున్నటువంటి సేవకులు, ఇలాగూ ప్రతి పనిలో లేక ప్రతి విషయంలో మానవుడు క్రమము తప్పి అక్రమముగా నడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడలో మనుషులను ఆయన రెండు గుంపులుగా చేసి, అందులో ఒక గుంపుతో అంటున్నటువంటి మాట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. మీరు దేవుని మాట క్రమముగా వినలేదు, క్రమముగా మందిరానికి రాలేదు, క్రమముగా దేవుని యొక్క మాటలు వినలేదు, ఆయన చెప్పిన విధంగా మీరు నడుచుకొనలేదు, మీలో అక్రమమున్నందుకు మీలో ప్రేమ తగ్గిపోయింది అని దేవుని యొక్క లేఖనము ద్వారా అక్కడ మనుషులతో చెప్పుచున్నటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకము అతి భయంకరమైనటువంటి అక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంది. ఈ మధ్యకాల సమయాల్లో ఒక వార్తలో మనము చూసి ఉన్నాము. ఒక భార్య తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని రోజులకి ఆమె ప్రేమ మారిపోయింది. 2-3 సంవత్సరాలు కాగానే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వేరొకరి మీదకి వెళ్ళిపోయింది. అతనితో కలిసి సొంత భర్తను హత్య చేసి చంపివేశారు. ఎంత భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాము. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి కాలంలో మనం ఉన్నాము. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తాం కదా, ఎవరిని మీరు నమ్మవద్దు, ముఖ్య స్నేహితులను కూడా మీరు నమ్ముకోవద్దు అని దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. స్నేహితులే మరొక స్నేహితుని చంపివేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, ఒక 2 రోజుల క్రితమే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక భర్త తన భార్యను నడి రోడ్డుపై ఆమె యొక్క గొంతును కోసి చంపివేసి, తన కోపము చల్లారక ఆమెను 30 కత్తిపోట్లతో గుచ్చి చంపేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రేమలు కదువైపోయాయి, ఆప్యాయతలు కనబడడం లేదు. భయంకరమైనటువంటి కాలములు మనం ఉంటూ ఉన్నాం కనుక బహు జాగ్రత్తగా మనము ఉండాలి. అంతేకాదు, మనలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతూ ఉందేమో, మనలో ఉన్నటువంటి ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయేమో గమనించుకోవాలి. నీ మీద చూపుచున్నటువంటి ఆ ప్రేమ మొదటిలో ఉన్నట్టుగా ఉందా అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక సంఘాన్ని గూర్చి దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట. ఆ సంఘముతో ఇలాగంటున్నాడు, నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలెత్తివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక సంఘమి కలిగి ఉన్నటువంటి ప్రేమను కోల్పోయింది.
తగ్గిపోయింది ప్రేమ అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది భయంకరమైనటువంటి స్థితి. దేవుడు ఆశించేది మనలోంచి ప్రేమ, త్యాగము, భక్తి, యథార్థత, నమ్మకత్వము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది మనము కోల్పోయినట్లయితే మన జీవితాల్లో ఏమాత్రము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేము. నీ భార్యను నీవు ప్రేమించగలుగుతూ ఉన్నవా? మొదటిలో నీవు ప్రేమించినట్టుగా నీ భార్యను గానీ, నీ భర్తను గానీ, నీ పిల్లలను గానీ అలాగూ ప్రేమించగలుగుతూ ఉన్నావా? ఎంతోమంది మరి కొన్ని రోజులు కాగానే, కొన్ని సంవత్సరాలు కాగానే వారి మధ్య వివాదాలు, వారి మధ్య ఎన్నో గొడవలు, ఒకరి మాట ఒకరికి పడనటువంటి స్థితి, ఎంతో భయంకరమైనటువంటి స్థితి కలిగి ఉంటున్నాడు. ఇది సాతానుడు మరి ప్రజలను వాడుకుంటూ ఆ విధముగా తిరుగుబాటు చేసే విధంగా ఐక్యత లేనటువంటి స్థితికి దిగజార్చుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కయీను అనే ఒక వ్యక్తి సొంత మరి సహోదరుడిని చంపివేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఈ స్థితి ఇంకా ప్రపంచంలో కొనసాగుతూనే ఉన్నది. మరి సొంత భర్త మీద మరి అన్నీ అనుభవించినటువంటి భార్య, మరి 10 మంది పిల్లలను కని మరి ఎంతో ఆస్తిని, ఆనందాన్ని అనుభవించినటువంటి ఒక భార్య ఒకరోజు తన భర్త దగ్గరకు వచ్చి తనకు కలిగి ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి అతనిని అసహించుకుంటూ ఉంది. అతడు చనిపోతే బాగుండునని మరి ఆయనను దూషిస్తూ ఉంది. నీవు కూడా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటూ ఉన్నది ఈ చరిత్ర మనము చూస్తూ ఉంటాం యోబు గ్రంథంలో. యోబు యొక్క భార్య యోబు దగ్గరకొచ్చి, నీవింకా ఎందుకు బ్రతకడం? నీవు లేకపోతేనే మంచిది. నీవు నాకు కనబడకపోతేనే మంచిది. నీవు నా ఎదుట లేకుండా ఉంటే నేను మనశ్శాంతిగా ఉంటాను అని ఆయనను శోధించింది, వేధించింది, బాధించింది. ఈనాటి ప్రపంచంలో కూడా ఇటువంటి భార్యలు ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అది మనకు దూరమగును గాక. మన యొక్క సంఘాలకు అది రాకుండును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు వినుచున్నటువంటి నీవు నీ యొక్క కుటుంబం పట్ల నీవు ఎటువంటి బాధ్యతను కలిగి ఉంటున్నావు? నీ పిల్లలను ప్రేమించే బిడ్డలాగా ఉన్నావా? నీ యొక్క జీవితంలో నీ కుటుంబాన్ని, బంధువులను, మరి శత్రువులను ప్రేమించగలిగినటువంటి అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు మాదిరిని చూపించారు. ఆయనను హింసిస్తూ ఉన్నా, కొరడాలతో కొడుతూ ఉన్నా, ముళ్ళ కిరీటాన్ని తెచ్చి ఆయన తల మీద పెట్టినా, ఆయన శరీరం అంతా గాయాలు చేసిన, చేతుల్లో మ్రేకులను దిగగొట్టినా, ఆయన ప్రక్కలో బల్లెపు పూట పొడిచిన, ఆయన కాళ్ళలో, చేతుల్లో మరి ఎంతో భయంకరమైన గాయాలైపోయినా, ఆయన ముఖం మీద ముసుగును వేసి పిడిగుద్దులతో గుద్దుతూ ఉన్నా, ఆయన గెడ్డముకున్నటువంటి వెంట్రుకలను పెరికి వేస్తూ ఉన్నా, ఆయనను భయంకరంగా హింసిస్తూ ఉన్నా, ఆయన శత్రువులను ప్రేమించడం ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన క్షమిస్తూ ఉన్నాడు. తండ్రి, మీరేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు ప్రభువా, వీళ్ళను క్షమించు అని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది మనము నేర్చుకుని దానిని మనము కొనసాగించాలని క్రీస్తు వారు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నట్లయితే దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట దేవుని చేత నేర్పబడితిరి. దేవుడు మనకు నేర్పించాడు ఆ ప్రేమ, ఆ యొక్క దయ మనకు దేవుడు నేర్పించాడు. దానిని మనము మరిచిపోతే దేవుని మరిచిపోయినట్లే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ప్రేమై ఉన్నాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి దేవునిగా ఉన్నాడు. మరి ఆయనను మనము కలిగి ఉంటే మనలో ప్రేమ ఉంటుంది, మనలో త్యాగం ఉంటుంది, మనలో ఆశీర్వాదము, దీవించే గుణం ఉంటుంది అని దేవుని లేఖనం అంటుంది. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ ఉంటే మన జీవితాల్లో అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తట్టుకుంటుందని మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతటిలో మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు ప్రేమను కలిగి ఉండు, క్షమించే మనసును కలిగి ఉండు. నీ పిల్లలను నీవు క్షమించగలుగుతున్నావా? నీ యొక్క భార్యను, నీ భర్తను క్షమించగలుగుతూ ఉన్నావా? వారిని ప్రేమించి దేవుడు చెప్పిన విధంగా మనము ఆయనకు ఇష్టలైనటువంటి బిడలగా ఉండాలి. ఒకవేళ నీవు ప్రేమించలేనటువంటి మనస్సుతో నీవు ఉంటూ ఉన్నావంటే, క్షమించలేనటువంటి మనస్తత్వంలో ఉంటున్నావంటే, నీలో ప్రేమ చల్లారిపోయిందని గుర్తించి మరలా తిరిగి నీ యొక్క జీవితాన్ని పురుగొల్పుకోవడానికి, తిరిగి మరలా ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన ఒక సంఘాన్ని గురించి ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు, నీవు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. నీవు లోకములోనైనా ఉండలేదు, మరి దేవుళ్ళలోనైనా సరిగా ఉండడం లేదు. ఇది దేవునికి ఇష్టం లేనటువంటిది.
నీవు ఖచ్చితమైనటువంటి భక్తిని చేయి. ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ శ్రమ నుంచి తప్పిస్తాడు. నీ బాధల నుంచి తప్పిస్తాడు. వ్యాధుల నుంచి తప్పిస్తాడు. నీకున్నటువంటి సమస్తమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో సమస్యల చేత నీవు కృంగిపోతూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడిచిపెట్టను. నిన్ను నేను దీవిస్తాను. నిన్ను నేను హెచ్చిస్తాను. నువ్వు శ్రమలో ఉన్నావా? అపాయములో ఉన్నావా? మరి నీవు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నావో నీకు తోచనటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. నేను నిన్ను ఆదుకుంటాను. నా చేతుల్లో నిన్ను పట్టుకున్నాను, ఎత్తుకున్నాను అంటున్నాడు. కనుక మనము తొందరపడకుండా దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క లేఖనం అంటుంది, అక్రమం విస్తరించబడుట చేత మరి ఈ లోకంలో ప్రేమ చల్లారిపోతుంది. మన జీవితంలోనికి క్రమం ఉంటే అక్రమము రాదు. మన జీవితాల్లో ప్రేమ ఉంటే మరి దేవునికి ఇష్టకరమైనటువంటి బ్రతుకు మనము జీవించలేము. కనుక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మన కుటుంబాలకు కావలసినటువంటి ప్రేమ, ఆశీర్వాదాలు, దీవెనకరమైనటువంటి బ్రతుకులు, ఆనందాలు దేవుడు మనకిస్తాడు. నీవు నీ జీవితాన్ని క్రమముగా నడుచుకో. క్రమమైన భక్తిని చేయి. క్రమమైన ప్రార్థన చేయి. క్రమమైనటువంటి జీవితాన్ని జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలో కావలసినటువంటి ప్రతి దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.